నోటాపై తలో మాట తీవ్రంగా వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు, నోటాను కల్పిత అభ్యర్థిగా ప్రతిపాదించిన ఈసీ, ఏకగ్రీవాల పేరుతో దందాలను అరికట్టాలన్న ఈసీ, రాజకీయ పార్టీలతో భేటీలో కుదరని ఏకాభిప్రాయం, నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలన్న పలు పార్టీలు, రీఎలక్షన్ కరెక్ట్ కాదంటున్న సిపిఎం, 2-3 రోజుల్లో తమ అభిప్రాయం తెలుపుతామన్న టీడీపీ. సో స్థానిక సంస్థల్లో కూడా నోటా ప్రవేశపెట్టాలి అని ఒక డిస్కషన్ నడుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాను కల్పిత అభ్యర్థిగా పెట్టాలా వద్దా అనే అంశం రాజకీయ పార్టీలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కాంగ్రెస్ పార్టీ ఈ పద్ధతిని వ్యతిరేకించగా బీఆర్ఎస్ పార్టీ అయితే స్వాగతించింది. బీజేపీ మాత్రం రాష్ట్ర ఎన్నికల సంఘంకి ఆ అధికారం లేదని, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్తుంది. సిపిఎం నోటా ఉండాలని, కానీ అభ్యర్థిగా గుర్తించాలని స్పష్టం చేసింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం భేటీ అయింది. ట్రయల్ ప్రతిపాదికన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నోటాను కూడా ఒక కల్పిత అభ్యర్థిగా పెట్టాలా వద్దా అనే అంశం రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకుంది. రాజకీయ పార్టీల ముందు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రతిపాదనలు పెట్టింది. ఎన్నికల ఫలితాలు ప్రకటించేప్పుడు నోటాను కల్పిత ఎన్నికల అభ్యర్థిగా పరిగణించటం, పోటీ చేస్తున్న అభ్యర్థి కల్పిత ఎన్నికల అభ్యర్థి అంటే నోటా అత్యధిక సంఖ్యలో సమాన ఓట్లు పొందినట్లయితే పోటీ చేస్తున్న అభ్యర్థి ఎన్నికైనట్లు ప్రకటించడం, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అందల అభ్యర్థులు వ్యక్తిగతంగా కల్పిత ఎన్నికల అభ్యర్థి అంటే నోటా కంటే తక్కువ ఓట్లు పొందినట్లయితే పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎవరు ఎన్నికైనట్టు ప్రకటించబడరు. ఎవరు ఎన్నికైనట్లయితే ఆ స్థానానికి తిరిగి ఉప ఎన్నిక ఉంటుంది. నోటా కంటే తక్కువ ఓట్లు పొంది పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ తిరిగి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కారు. తిరిగి ఎన్నికల్లో నోటాకు మళ్ళీ అత్యధిక ఓట్లు వస్తే తదుపరి ఎన్నికలు నిర్వహించబడవు. అత్యధిక ఓట్లున్న పోటీ చేస్తున్న అభ్యర్థి ఎన్నికంటూ ప్రకటింపబడుతుంది. ఈ ప్రతిపాదనపై రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వెల్లబుచ్చాయి. కాంగ్రెస్ పార్టీ కల్పిత అభ్యర్థిగా పరిగణించడాన్ని వ్యతిరేకించింది. నోటా ఎక్కువ ఓట్లు వచ్చి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలంటే అటు ప్రభుత్వానికి ఇటు అభ్యర్థులకు ఖర్చు పెరుగుతుందని ఆ పార్టీ నేతలు అన్నారు. ఏకగ్రీవానికి బెదిరింపులు, బల ప్రదర్శన చేసే అవకాశం ఉందని ఆ పార్టీ పేర్కొంది. సుప్రీంకోర్టులో కేసు ఉందని మా అభిప్రాయం ఇప్పుడే చెప్పలేమని బీజేపీ అంటుంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం లేదని, పంచాయతీ ఎన్నికలు ఎలా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవాల్సిందే ప్రభుత్వాన్ని స్పష్టం చేసింది. నోటాతో ఎన్నిక ఉండాలని సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పింది. నోటా ఉండాలని, అయితే అభ్యర్థి కంటే నోటాకు ఎక్కువగా ఓట్లు వస్తే రీఎలక్షన్ కరెక్ట్ కాదని సిపిఎం చెప్తుంది. తమ అభిప్రాయం 2 రోజుల్లో చెప్తామని టీటీడీపీ చెప్పగా, సింగిల్ క్యాండిడేట్ ఉన్న నోటా ఉండాలన్న జనసేన పార్టీ చెప్పింది. రాష్ట్రంలో సర్పంచ్ పదవుల వేలంను అరికట్టడానికి కల్పిత అభ్యర్థి నిర్ణయం అని రాష్ట్ర ఎన్నికల సంఘం అంటుంది. ఇప్పటికే మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలు కల్పిత అభ్యర్థి విధానాన్ని అవలంబిస్తున్నాయి అని ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల ముందు పెట్టిందంట. నేను కూడా అదే అంటాను, నోటా ఉండాలి. ఎందుకంటే చాలా చోట్ల ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక జోక్ అయిపోతున్నాయి. వీళ్ళందరూ కలిసి బెదిరించో లేకపోతే భయపెట్టో సామ దాన భేద దండోపాయాలు ఏదో వాడేసి అక్కడ మొత్తం చాలా చోట్ల కూడా ఎలక్షన్ ఏం చేస్తున్నారు, యునానిమస్ చేసేస్తున్నారు. యునానిమస్ చాలా చోట్ల స్థానిక సంస్థల్లో దాదాపు ఎలక్షన్ యునానిమస్సే అవుతుంది. పైపెచ్చు వీళ్ళందరికన్నా నోటాకి ఎక్కువ ఓట్లు వస్తే రీఎలక్షన్ పెట్టాలి, రీఎలక్షన్ అంటే ఖర్చు అని చెప్పి అది కాంగ్రెస్ పార్టీకి చెప్తుంది. కానీ ఇంతవరకు దేశ చరిత్రలో ఎక్కడైనా జరిగిందా అండి ఇది? దేశ చరిత్రలో నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చి ఎలక్షన్ క్యాన్సిల్ అయిన చరిత్ర ఒక్కసారి కూడా లేదు దేశంలో. కాకపోతే నోటాకి కొన్ని ఎక్కువ ఓట్లు వచ్చాయి, కొన్ని చోట్ల గెలిచే వాళ్ళని ఓడించేలా పరిస్థితులు మారాయి తప్పించి ఎక్కడా కూడా నోటా వల్ల ఇంతవరకు దేశంలోనే బై ఎలక్షన్ రాలేదు. అలాంటిది స్థానిక సంస్థల్లో వస్తుందా? నోటాకు ఓటేస్తే అది మురిగిపోయినట్టే, నోటాకు ఓటేస్తే వేస్ట్ అని చెప్పి రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. కానీ ఈసీ మాత్రం వెనకబడింది. మీకు అభ్యర్థి నచ్చకపోతే నోటాకు ఓటు వేయండి, నోటా అనేది చాలా మంచి ఆయుధం అని చెప్పటంలో ఈసీ వెనకబడింది. కానీ నోటాకు వేస్తే ఓటు వేస్ట్ అయిపోద్దనే విషయాన్ని రాజకీయ పార్టీలు బలంగా ప్రజలకు చెప్పగలిగాయి. సో నోటాకి పెద్దగా ఓట్లేం పడతలే ఎక్కడ కూడా, చాలా తక్కువ. 1% ఓటింగ్ కూడా రాష్ట్రం మొత్తం కలిపినా కూడా 1% ఓటింగ్ కూడా నోటాకు వచ్చినట్టు లేదు దాదాపుగా. సో 0.5% కూడా రాదు ఇంకా గట్టిగా మాట్లాడితే. సో ఈ టైంలో నోటా ఉండాలా వద్దా అనే చర్చ ప్రధానంగా జరుగుతుంది. అయితే నా అభిప్రాయం ప్రకారం నోటా ఉండాలి. అభ్యర్థి ఒక్కడున్నా సరే నోటా ఉండాలి. ఎలక్షన్ జరగాలి, యునానిమస్లు అయిపోకూడదు. స్థానిక సంస్థలకు అధికారాలు ఉండాలి, సర్పంచులకు అధికారాలు ఉండాలి. డబ్బు పెట్టి కొనుక్కోకూడదు ఎన్నిక. సర్పంచ్ ఎన్నికలు కామెడీ చేసి పడేశారు. దాదాపు యునానిమస్ అయిపోతాయి. ఏడ చూసినా ఎవరి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే వాడు కొనిపనేస్తాడు మొత్తం మిగతా పార్టీల వాళ్ళని.
ఇలా జరగకూడదు కదా. అదే నోటా అనేది ఉంటే కనుక యునానిమస్ అయిపోదు కదా, ఎలక్షన్ జరుగుతుంది కదా. వాడు నచ్చకపోతే జనం వాడు నచ్చదని చెప్తారు కదా. నా అభిప్రాయం కూడా అదే, నోటా ఉండాలి ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో. అప్పుడే ఈ యునానిమస్లు, ఈ బెదిరింపులు, ఈ కాస్తన తగ్గే అవకాశం ఉంటుంది. పూర్తిగా తగ్గదనుకోండి మన ఇండియాలో అవన్నీ, కొంతలో కొంత.